అందరికీ నమస్తే. నా పేరు శీల వెంకటేశ్వర్లు, బీసీ నవచైతన్య వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడిని, తొగటవేల క్షత్రియ సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి. ముఖ్యంగా ఈరోజు ఈ మీడియా సమావేశం పెట్టడానికి కారణం, మదనపల్లి అన్నమయ్య జిల్లాలో తొగటవేల క్షత్రియ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మిశెట్టి కృష్ణమూర్తి గారి మీద దాడి జరిగిందని జస్ట్ నాకు ఇప్పుడే వేరే వారి ద్వారా తెలిసింది. ఆరా తీస్తే పూర్తి వివరాలుగా అక్కడ తన ఫ్యామిలీ విషయంలో తన కుమారుడి మామగారు వియ్యంకులు మాట్లాడుకుంటున్నప్పుడు మధ్యలో మదనపల్లి 1 టౌన్ సిఐ గారు ఆయన ఇద్దరికీ సర్ది చెప్పటమో రాజీపరచటమో, లేదా వారిద్దరికీ వాళ్ళకి చెప్పాల్సి వాళ్ళకే, వీళ్ళకి చెప్పాల్సి వీళ్ళకు చెప్పి ఏదైనా గొడవ ఉంటే సర్దుపరగటం, మధ్యవర్తిత్వం చేస్తే బాగుండేది. లేదా ఒక పోలీస్ అధికారిగా, సిఐగా వారిద్దరి మీద కేసులు పెట్టి ఏదైనా అన్పార్లమెంటరీ భాష వాడా, లేకపోతే ఏదైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే కేసు పెట్టవచ్చు, అరెస్ట్ చేయొచ్చు. కానీ ఆ సిఐ గారు కులం పేరు చెప్పి దుర్భాషలాడటం, బూతులు తిట్టాడని నాకు వేరే వారి ద్వారా తెలిసింది. అది కూడా సామాన్యమైన బూతులు కాదు. నేను పలానా తొగటవేల క్షత్రియ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సార్ అంటే, నువ్వు తొగటోడు అయితే నాకేది, గౌడైతే నాకేదిరా, మీ మొగ్గ మూతలు వేసి తొక్కుతా నా కొడక అని అన్పార్లమెంటరీ బూతులు తిట్టాడంట. నాకు ఇక్కడ ఏమనిపిస్తుందంటే, ఆ యొక్క సిఐ గారు ఆయన కులపరంగా ఒక బీసీ బిడ్డని, చేనేత కులాలలో 18 కులాలలో ఒక కులమైన తొగటవేల క్షత్రియుడని తెలిసి కూడా, ఒక బీసీ బిడ్డని తెలిసి ఆ కులానికి ప్రధాన కార్యదర్శి నేను అని చెప్పినా కూడా ఆయన పేరు రాజారెడ్డి అంట. రెడ్డి గారు, మీకు ఇంకా అహంకారం పోలేదా? మీరెంత అగ్రకులాలు రెడ్లయితే మాత్రం బీసీలను గుంతలో వేసి తొక్కుతారా? ఎంత ధైర్యం మీకు? తొగటవేల క్షత్రియులంటే, చేనేత కులాలంటే అంత అలసైపోయిందా? తొక్కుతారా? రండి, రేపే వస్తాం. మీ తలపైన టోపీ, కాకి చొక్కా విడిచి బయటికి రండి, మదనపల్లి రేపు వస్తున్నాం. ఎంతమంది తొక్కుతారు మా తొగటవేల క్షత్రియుల్ని, మా బీసీ బిడ్డల్ని తేల్చుకుందాం. అందుకే తొగటవేల క్షత్రియ జాతిలో పుట్టిన ప్రతి పౌరుడికి నేను హెచ్చరిస్తున్నా, మీకు ఇదే నా పిలుపునిస్తున్నా. రేపు సాయంత్రం బయలుదేరుతున్నాం, ఎల్లుండి ఉదయాన్నే మదనపల్లి 1 టౌన్ ముట్టడిస్తున్నాం. తొగటవేల క్షత్రియుల తరఫున రాష్ట్ర అధ్యక్షుడు ఏం చేస్తున్నాడు? ఈ జాతిలో పుట్టి ఈ జాతి కోసం ఉన్న తొగటవేల క్షత్రియ అధ్యక్షుడిగా ఉన్న మోడెం వీరాంజనేయ ప్రసాద్, మీరు పార్టీల్లో ఉండి పార్టీలో కొమ్ము కాస్తూ మీకేదో పదవులు పోతాయని భయపడుతున్నారా? జాతికి అన్యాయం జరిగిన తర్వాత మీరు బ్రతికెందుకు? తొగటవేల క్షత్రియులు అంటే అంత చులకనైపోయిందా? ఈ రాష్ట్రంలో తొగటవేల క్షత్రియులన్నా, చేనేత 18 కులాలంటే ఏంటో కూడా చూపిస్తాం. ఇటీవలనే చేనేత కులాల్లో చేనేత కార్మికుడు చనిపోయే మొగ్గం ముంతకు ఉరేసుకొని చనిపోయాడంటే ఒక్క ప్రభుత్వాధికారి కానీ, ఈ పాలకులు కానీ పట్టించుకోవాలా. నేనే అనేక వీడియోలు చేశా, గతంలో కూడా చెప్పాం. గత 2-3 నెలల క్రితం కూడా అప్పుల బాధతో అదే మదనపల్లిలో, ధర్మవరంలో చేనేత కార్మికులు మగ్గానికి ఉరేసుకొని చనిపోయారు అప్పుల బాధతో. అంటే ప్రభుత్వాలు, పాలకులు పట్టించుకోకపోగా ఈ రకంగా అగ్రకుల అహంకారంతో చేనేతల మీద దాడులు చేస్తారా? చేనేత కులాలు 18 కులాలు కూడా నేను శీలం వెంకటేశ్వరులుగా, జాతీయ చేనేత ఐక్య వేదికకి జాతీయ ఉపాధ్యక్షుడిగా, జాతీయ చేతి వృత్తుల ఐక్య వేదిక పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇప్పుడు ఈ జాతి బీసీ నవ చైతన్య వేదికకు వ్యవస్థాపక అధ్యక్షుడిగా 20 ఏళ్లుగా చేనేతల కోసము, 20 ఏళ్లుగా బీసీల కోసం పనిచేస్తూ, ఉద్యమాలు చేస్తూ బీసీలకు న్యాయం జరగాలని అనేక పర్యాయాలు రాస్తారోకోలు, ధర్నాలు, చేనేతల కోసం అనేక మీటింగులు, రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాం. కానీ ఇప్పటి వరకు ఒక లెక్క చేనేత 18 కులాల కోసమే పనిచేస్తున్న మేము ఇప్పుడు బీసీ 142 కులాలు కూడా ఏకం కావాలి, రాజ్యాధికారం వస్తేనే మనకి దరిద్రాలు, ఈ సర్వ రోగాలు పోతాయని
అదే మన చట్టసభల్లో మన నాయకులు ఉంటే ఈ రకంగా అవమానాల పాలు కావని, బీసీలు అంటే అవమానిస్తున్నారని అనేక విధాలుగా ఆవేదన పడి రాజకీయ పార్టీ పెట్టాము, బీసీ సంఘం పెట్టి మేము పోరాడుతుంటే, ఇటీవలనే మంగళగిరిలో కూడా చేనేత ధర్నా పెట్టి భారీ ఎత్తున జన సమీకరణ చేసి మేము ఉద్యమాలు చేస్తూ ఒక పక్క మా ఆత్మ గౌరవం కోసం, మా చేనేతల ఆత్మగౌరవం కోసం మేము పోరాడుతుంటే, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటికి ప్రభుత్వం వచ్చి 20 నెలలు దాటిపోయింది. ఇంతవరకు కూడా ఈ తొగడవేల క్షత్రియ సంఘానికి, తొగడవేల కులానికి కార్పొరేషన్ వేయలేదు. మాకు పద్మశాలి కార్పొరేషన్ వేశారు, సంతోషించాం, ప్రభుత్వాన్ని అభినందించాం. కానీ మిగతా కులాలకు కూడా వేయాలని డిమాండ్ చేశాం. కానీ ఈ రకంగా మీ పోలీసు అధికారులు మీ ప్రభుత్వంలో కూడా పట్టించుకోరా? పోలీసు అధికారుల చేత ఈ రకంగా అవమాన పాలు చేస్తారా? అయితే ఈ ప్రభుత్వాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు, మీకు మేము గతంలో కూడా ఇంతకుముందు చెప్పాం, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాం. గతంలో మిమ్మల్ని 2019లో ఓడించింది బీసీలు, ఈ చేనేత కులాలతో పాటు 142 బీసీ కులాలే. ఎందుకంటే మీరు బీసీలకు రిజర్వేషన్లు కల్పిస్తాము, 50% స్థానిక సంస్థల్లో ఇస్తామని చెప్పి కూడా ఇవ్వాల. అందుకే బీసీలు మిమ్మల్ని ఓడించారు. నిన్న 2024లో జగన్మోహన్ రెడ్డిని ఓడించింది కూడా బీసీలే. ఎందుకంటే బీసీలకి పంచాయతీల్లో రిజర్వేషన్లు తగ్గించి ఎన్నికలు జరిపి మా బీసీ సోదరులకు 1700 పదవులు పోగొట్టాడు. కాబట్టి జగన్మోహన్ రెడ్డిని నేలకేసుకొచ్చారు ప్రజలు. ఎందుకు? బీసీలే ఓడించారు. రేపు మిమ్మల్ని కూడా మీరు రాజధాని అభివృద్ధి చేయాల్సిందే, చేస్తున్నారు, మేము అభినందిస్తాం. అలాగే పోలవరం ప్రారంభించి కొడుతున్నారు, అభినందిస్తాం. కానీ ఈ కుల వివక్ష ఏంటి? ఈ బీసీల మీద దాడులు ఏంటి? మహిళల మీద దాడులు ఏంటి? బీసీ విద్యార్థులకు ఫీజు రింబర్స్మెంట్ కట్టక అనేక మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అవి మీరు పట్టించుకోవట్లా. దీనికోసం మేము ప్రతి గ్రామ స్థాయిలో, జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేద్దామని మేము సన్నద్ధం అవుతుంటే, ఈ లోపుగా ఈ కుల వివక్ష ఏంటి? కులాల మీద దాడులు ఏంటి? గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 ఏళ్ళు అదే జరిగింది. కాబట్టి ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసి మిమ్మల్ని గెలిపిస్తే, ఈనాడు ఈ చేనేత కులాలు 18 కులాలు కూడా కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి పనిచేశాయి. మేము రాజకీయ పార్టీ పెట్టి నేను ఎమ్మెల్యేగా, చీరాల ఎమ్మెల్యేగా పోటీ చేశా. 20 మంది ఎమ్మెల్యేలను 5 మంది ఎంపీలను పోటీ చేయించాం. అయినా మా ప్రచారం ఏంటో కొండయ్య గారిని, మా చీరాల ఎమ్మెల్యే గారిని అడగని చెప్తారు. మేము ఏం చేసామో తెలుసా? బీసీ బిడ్డ, బీసీలు ఎక్కడ గెలిపించండి, నాకు వేయకపోయినా పర్వాలేదు, కానీ గత ప్రభుత్వం ఆ వైసీపీ రావద్దు, కూటమి రావాలని కోరుకున్నాం. ఇది మంచి ప్రభుత్వం అని ట్యాగ్ లైన్ తగిలించుకున్నారు, సంతోషం, అభినందిస్తున్నాం. కానీ ఈ దాడులు ఏంటి? కుల వివక్ష ఏంటి? ఈ 75 సంవత్సరాల ఈ యొక్క రాజ్యాంగం అమలై 76 సంవత్సరాలు అవుతుంది. స్వతంత్రం వచ్చి 79 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటి వరకు కూడా ఇంకా కుల వివక్ష పోలా. ఇంత దారుణంగా కులాలను విమర్శిస్తారా? కులాలను అవమానిస్తారా? చంపేస్తామంటారా? ఎవరో మీరు గుంతలో తొక్కుతారా? మా మొక్కం గుంతలో వేసి తొక్కుతారా? తొక్కమండా సీఐ గారిని తక్షణమే ఆ సీఐని ఇమీడియట్గా ప్రభుత్వం బర్తరఫ్ చేయాలి, డిస్మిస్ చేయాలి, పదవి నుంచి తొలగించాలి. లేదంటే ఈ ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. అలాగే సీఐ గారు, మీ అగ్రకుల అహంకారాన్ని పోగొట్టుకోండి. మీరు కావాలంటే రాజకీయాల్లోకి వచ్చి మీకు పదవులు కావాలంటే బయటకు వచ్చి రాజకీయంగా ఎదగండి, పోటీ చేయండి, గెలవండి ప్రజాస్వామ్యబద్ధంగా. మేము చట్టాలంటే గౌరవిస్తాం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మాకు ఆరాధ్య దేవుడితో సమానం. ఎందుకంటే మేము అంబేద్కర్ వాదులం, బీసీ బిడ్డలం, మహాత్మా జ్యోతిరావు పూలే వారసులం. మీ తాటాకు చప్పట్లకు, ఉడత ఊపలకు భయపడేవాడు ఎవడు లేడు. గుంతలేసి నువ్వు ఎంత మాత్రం తొక్కుతావో మొదటి పిల్ల వచ్చే తేల్చుకుంటావు. తొగటవేల క్షత్రియ జాతి, చేనేత జాతి మొత్తం కదలి రావాలని పిలుపునిస్తున్నా. ఎల్లుండి సాయంత్రం లోపు ఈ ప్రభుత్వం కనుక ఆ యొక్క రాజారెడ్డి అనే సిఐ మీద చర్యలు తీసుకోకపోయినా, ఆ బాధితులకు తగిన న్యాయం చేయకపోయినా, కేసు కట్టి అతన్ని అరెస్ట్ చేయకపోయినా తక్షణం మేము ఈ యొక్క చర్యకు పూనుకుంటాం. ఎల్లుండి మేము మళ్ళీ ఆలోచన మేమంతా కలిసి ఒక సమావేశం వేసుకుని మా పెద్దలందరితో మాట్లాడి ఎల్లుండి పిలుపునిచ్చి ఎల్లుండి మేము మదనపల్లికి స్టేషన్కి ముట్టడి చేయడానికి బయలుదేరుతామని హెచ్చరిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న బీసీ బిడ్డలారా, ఏ ఒక కులానికి అన్యాయం జరిగినా నేను ఒక బీసీ నవచైతన్య వేదిక అధ్యక్షుడిగానే కాదు, ఒక బీసీ బిడ్డగా నా రక్తపు బొట్టు చిందేంత వరకు, చివరి రక్తపు బొట్టు వరకు బీసీల కోసమే పోరాడతా. ఎలాంటి పదవులు కూడా తీసుకోను. పదవుల కోసం నేను రాజకీయాల్లో లేను. ఏ పార్టీకి నేను అంట కాగను. నాకు కూడా ఒక పార్టీ ఉంది, కానీ అన్ని పార్టీలను గౌరవిస్తాం. మంచి చేస్తే మంచి అంటాం, చెడు చేస్తే చెడు అంటాం. బీసీలకు మాత్రం రాజ్యాధికారం కోసమే మేము ఫైట్ చేస్తాం. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఒకే ఒక హెచ్చరిక, రేపు జనగణనతో పాటు కులగణన కూడా జరపాలి. బీసీలకు తగిన సీట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి బీసీలు కనీసం
అసెంబ్లీలో 150 మంది బీసీ బిడ్డలు ఉండాల్సిందే. మేము కులాల ప్రతిగా వాస్తవంగా మాట్లాడుకుంటే ఒక్క విషయం చెప్తాను మిత్రులారా. ఈ రాష్ట్రంలో విభజిత ఆంధ్రప్రదేశ్లో రెట్లు ఉన్నది 4.51%, అంటే 5% కూడా లేరు. కమ్మవారు ఉన్నది 3.5% కూడా లేరు. కానీ ఆ రెండు కులాలే రాజ్యాధికారాన్ని పంచుకుంటూ ఒంటి మీద షర్టును మార్చినంత ఈజీగా ఆయనకు పోతే ఈయన పోతే ఆయన రావటం, ఈయన పోతే ఈయన తండ్రి పోతే కొడుకు పోతే తండ్రి. ఇక మా బీసీ బిడ్డలకు ఎప్పుడు అధికారం వచ్చేది? అందుకే అధికారం కోసమే బీసీలకు రిజర్వేషన్ల కోసం సంవత్సరం నుంచి మేము పోరాటం చేస్తున్నాం. బీసీలకు రిజర్వేషన్లు కల్పించాల్సిందే. కేంద్ర ప్రభుత్వం మీద కూడా మేము పోరాడుతున్నాం. బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తేనే ఈ అష్ట దరిద్రాలు, ఈ యొక్క అవలక్షణాలు, వివక్షత, ఈ కుల వివక్షత, ఈ మొత్తం రూపం మర్చిపోతాయి. బీసీలు కూడా రాజ్యాధికారులు ఉంటారు. చట్టసభల్లో బీసీలు తగినంతగా ఉండాలి. మేమేం గొంతమ్మ కోరటంలా ఓసీలకు కూడా రిజర్వేషన్లు చేర్చుకున్నారు కదా 10%. అలాగే మేము 60% ఉన్నాం, 52% ఉన్నారని ప్రభుత్వాలు ఎక్కడే చెప్తున్నాయి. అందుకే మాకంతా బీసీలు అంత ఉంటే అంత రిజర్వేషన్లు కావాలని మేము డిమాండ్ చేస్తూ సంవత్సర కాలంగా ఉద్యమాలు చేస్తున్నాం. విజయవాడలో ధర్నా కూడా పెట్టాం గత డిసెంబర్లో. కాబట్టి ఈ విషయం మీద మాత్రం తీవ్రమైన చర్యలు ప్రభుత్వం తీసుకోకపోతే ఈ ప్రభుత్వం కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. ఈ యొక్క సిఐ గారు ఎవరైతే ఉన్నారో మదనపల్లి 1 టౌన్ సిఐ రాజారెడ్డి గారు అనే ఒక పోలీస్ అధికారిని తక్షణమే విధుల నుంచి తప్పించాలి. బీసీల మీద దాడులు చేస్తున్న ఆ సిఐకి తగిన గుణపాఠం ప్రభుత్వం చెప్పేంత వరకు ఈ ప్రభుత్వాన్ని విడిచిపెట్టం. అవసరమైతే